క్రీస్తు ప్రభుని నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగా ఆరంభిస్తానండి. బైబిల్లో ఎంతో మంది అల్పులు అధికులు కూడా ఉన్నారు. వారి యొక్క ఔన్నత్యాన్ని గమనించాం. అయితే తన సేవకుల్లో అల్పులైన వారు, ఈ లోకంలో ఘనులైన వారు ఎవరు అలక్ష్యం చేయబడతారో, ఎవరు పొగబడతారో, ఆయన కొరకు వెర్రివారిగా పిలువబడతారో గమనించుకుని అట్టి జ్ఞానులైన వారి కోసం ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రతిఫలం ఇస్తాడు, మరి అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తాడు. బైబిల్లో దేవుడు చూపిన దైవిక జ్ఞానము తామే తెలివిగల వారు అనుకునే వారి గర్వాన్ని సిగ్గుపరిచి, వారి తెలివితేటలు వట్టివ నిరూపించి వాళ్ళని సిగ్గుపరుస్తారు. మరి దీనిలను ఆయన ఘనపరుస్తాడు. ప్రభు ముందుకు వెళ్తుంటే ఆయన సేవకుడు తప్పకుండా వెంబడిస్తాడు కదా. క్రీస్తుని ఎరుగుట అనే ఐశ్వర్యానికి మించింది మరేది సంతోషాన్ని ఇవ్వలేదని గ్రహించుకోవాలి. గొర్రెల కాపరిని వెతకడు కానీ కాపరే గొర్రెని వెతుకుతాడు. అదండి ఆయన ఔన్నత్యం. ఆయన మంచి గొర్రెల కాపరి కదా. మేఘాల్లో కొనుపోబడతాం, సదాకాలం ఆయనతో ఉంటాం. ప్రతి ఒక్కరము ఈ విషయం జానిద్దాం. అప్పుడు కష్టాల్లో, ప్రత్యేకంగా మరణ బాధల్లో కూడా ప్రత్యేక ఆదరణ పొందగలం. తరచూ ఎలాంటి వారినైనా తన ప్రజలు పెట్టిన సామాన్యమైన భోజనాన్ని క్రీస్తు తినేవాడు కదా. రాజుగా యెరూషలేము ప్రవేశంలో కూడా దోషభరిత పట్టణాన్ని చూసి కన్నీరుతో ఏడ్చాడు. అందరి ప్రేమలో పాలు పొందుకున్నాడు. యేసు వల్లనే యోసేపులో స్వచ్ఛత, మోషేలో సాత్వికత, యోబులో సహనము, సొలొమోన్లో జ్ఞానము, మగ్దలేని మరియలో అంకిత భావము, పౌలులో త్యాగ సహితమైన ప్రేమను మనం గమనిస్తాం కదా. సాత్వికం అంటే బలం లేకపోవడం కాదు, అంతకంటే బలము యొక్క పెన్నిధి, అది సన్నిధి, అది అంతకంటే బలమైందన్నమాట సాత్వికము. నేడు తోమ కూడా ఆయన ప్రభువే, నా ప్రభువా నా దేవ అన్నాడు. అక్కడ కూడా ఆయన గుర్తించి ఆయన వేళలో వేలు పెట్టిన తర్వాత నుంచి ఆయన ఇండియా కూడా వచ్చి హతసాక్షిగా మారిన ప్రేమను చూపించగలిగాడు. ఆయనను లోతును ప్రేమను రుచి చూసిన వారు మరి ఆసక్తి లేకుండా ఆయన సేవ చేయడంలో జాప్యం చేయలేరండి. అదే మనకు నేర్పించే విలువైనటువంటి పాఠం. ఈ దినాన్న అదే భావం కలిగేటువంటి అంకిత భావంతో దేవుణ్ణి ఏర్పరచుకున్న మనుషులు ఎలా జీవించాలి, ఎలా ఉంటారనేది చాలా చక్కటి తలంపులు ఈ భక్తులు ఇచ్చారండి. అది యోహాను 15:16 ఉంది. అది ఎంత భావయుక్తంగా ఉందంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పెరటి తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పారండి. ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. ఇదండి ఆయన కోరిక మన పట్ల, మన జీవితాల పట్ల ఆయనకుండే ప్రత్యేక ఉద్దేశమే అది. మనం దానికి అనుకూలంగా ఉన్నామా లేదా అని మనం స్వప్రేష చేసుకోవడం మనకు చాలా అవసరం. ఇక్కడ 14వ అధ్యాయంలోనేమో దూరంగా ఉండి ఇదిగో మీకు స్థలం సిద్ధపరుస్తున్నా అని చెప్పారు. 15లోనేమో ఆయనలో నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు. ఆ తర్వాత 16లోనేమో ఆయనలో కలిసిపోవాలన్న భావాన్ని వ్యక్తం చేశాడు. ఆయన పిలిచాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన యోగ్యత, గొప్ప స్థితి మనల్ని మోడుబానే జీవితాల్లో గొప్పతనం తెచ్చిపెడుతుంది. మనల్ని ప్రేమతో కోరుకుంటున్నాడు. మరి ఆయన ప్రేమను ఎవరు రాయలేరు, ఎవరు వర్ణించలేరు, ఎవరు మరి చిత్రం కూడా గీయలేరు. ఆయన ప్రేమ అంత గొప్పది. 38 సంవత్సరాల కోనేరు వద్ద వ్యాధిగ్రస్తుడే ఉన్న వాళ్ళని దూత కదిలించితేనే దిగుదామని ఎంతో చూశాడు. అక్కడ దాకా తీసుకొచ్చారే కానీ జనాలు తను వేళ దింపడానికి ఎవ్వరికి మనసు రాలేదండి. అక్కడ వరకు తెచ్చారు. కుంటివాడు కూడా మెట్ల వరకు అక్కడే పడున్నాడు, కానీ ఎంతో మంది చూస్తూనే ఉన్నారు, కానీ లోపల దీపావళి. ఇప్పుడు రోజుల్లో కూడా అలాగే ఉన్నారండి మనుషులు. మరి సగం ప్రేమిస్తున్నారు కానీ పూర్తిగా ప్రేమించలేరండి అంతవరకు. మరి ఉద్యోగానికైతే కొన్ని అర్హతలు ఉంటాయి, దేవుడు కొన్ని కోరుకుంటున్నాడు, కొన్ని షరతులు ఉంటాయి. ఆయన ప్రేమమయుడు. క్రీస్తు పూర్వం నుంచి కూడా అక్కడే, అంటే 30 ఏళ్ళు అంటే ఆయన పుట్టింది 33 చనిపోయాడు కదా, అంటే పుట్టక ముందే ఉన్నాడు 38 ఏళ్ళప్పుడు. అయితే అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోలేదు, సమీపించలేదు. అయితే మరి ఇక్కడ కూడా యోసేపు కళ్ళ కన్నప్పుడు కూడా ఇద్దరు కూడా
ఎంతో ఓర్పుతో యోసేపు అడుగుంటాడు, మర్చిపోవద్దయ్యా నన్ను గుర్తుపెట్టుకోమని. కానీ మర్చిపోయాడు. అది అది ఎలా చేసింది కూడా దేవుడేనండి. దేవుడు మనుష్య సహాయం వ్యర్థం చేసినప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడని మనం గ్రహించాలి. ఇక్కడ కూడా యోసేపు జీవితంలో తనే జోక్యం చేసుకున్నాడు. 38 ఏళ్ళప్పుడు కూడా ఆయనే జోక్యం చేసుకున్నాడు. ఎంతో మందిని నువ్వు అంటే స్వస్థపద కోరుచున్నావా అని ప్రశ్న తెలియదు ఆయనకి. ఆయన ప్రశ్న అడిగి మరి వాళ్ళ నుంచి జవాబు పొందుకొని వాళ్ళని ఆదుకున్నాడు. అయితే మరి మనల్ని పిలుస్తున్నాడు. మనం ఆ పిలిచినప్పుడు మనం ఫలించాలి, ఫలించి నిలిచి ఉండాలి. మరి ఫస్ట్ పాయింట్గా ఆయనతో నడవాలి, ఆయనతో జీవించాలి, ఆయన అడుగు జాడల్లో నిలిచి ఫలించాలి, అభివృద్ధి చూపించాలి, సహవాసం కలిగి ఉండాలి. 1 దశలోని 4:2 ఎంత చక్కటి మాట పౌలు చెప్పాడంటే, ఎలాగో నడుచుకుని సంతోష పెట్టాలో మా వల్ల నేర్చుకున్న ప్రకారం జీవించండి. భక్తులు సేవకులు మనకు నేర్పుతున్నారండి, పెద్దలు నేర్పింది మనం నేర్చుకోవాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ చెవిది విని ఆ చెవిని పడేయకూడదు. కొరింథీలో కూడా చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నడుచుకోండి, మీరు నడుచుకొని మీరు దేవుని కూడా సంతోష పెట్టండి అని కూడా చెప్తున్నాడు. ప్రత్యేకంగా జీవించాలి. మొదటిగా మనం ఇలా ఫలించాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం లోకానికి ప్రత్యేకించుకొని జీవించాలి. 1 రాజులు 8:53లో నువ్వు మా పితరులు రప్పించిన లోకంలో ఉన్న వారి నుండి ప్రత్యేకించినవి కదా, మరి ప్రత్యేకించినవి కదా అని చెప్పాడు. అక్కడ క్రీస్తుల్లో లీనమైపోతే మనం తప్పకుండా ఫలిస్తాం. ప్రత్యేకించుకోవాలి. అప్పుడే లోకానికి దూరంగా ఉన్నప్పుడు మనం ఫలించగలం. సరిచేసుకుని పరీక్షించుకోవాలి. మరి మోషే కూడానండి ఐగుప్తు ధనం కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించడం లేదు కదా, ప్రత్యేకించుకున్నాడు. తర్వాత స్థిర బుద్ధి గలవారుగా ఉండా అన్నాడు దేవుడు. రెండోది, దేవుడు పిలిచాడు కనుక ఏర్పరిచాడు అంటే ప్రత్యేకించుకొని విడిచిపెట్టిన తర్వాత త్రోవ పక్కన వాడు ఏమన్నాడు, గుడ్డివాడు దిక్కున లేచి విడిచిపెట్టాడు. లోకాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ అతను వస్త్రాన్ని విడిచిపెట్టుకున్నాడు. తర్వాత సమరయ స్త్రీ కూడా ఒంటరిగా మాట్లాడినప్పుడు అతని యొక్క కుండని వదిలిపెట్టింది. మరి మనం చూసిన వెజులుగా ఉండటాన్ని చూసుకోవాలి. మరి దెగపులి ప్రాంతంలో సాక్ష్యం ఇచ్చినటువంటి సేనా దయ్యముడు కూడా నిజంగా తన జీవితాన్ని వదిలిపెట్టుకుని మరి మంచి జీవితం జీవిస్తూ సాక్షిగానే ఉన్నాడు. 2 కొరింథీ 6:14లో మరి మనం చదువుకుంటే మనకి ఈ సాక్షిగా ఉండటం తెలుస్తుంది. తర్వాత 127 స్థానాల్లో ఆ సంస్థానాల్లో ఒకే ఒక జాతి, యూదా జాతి వారు దానియేలు కూడా ప్రత్యేకించుకున్నవాడే. వాళ్ళు ఫలించలేదా అన్య ప్రాంతంలో? మీకు 6:7లో ఏది ఉత్తమమే మనకు తెలుసు, ఎందుకంటే దీన మనసు కలిగి ఉండటం, మరి హెచ్చరిక, యథార్థంగా జీవించడమే కదా మన దేవుడు కోరేది, ఇంకేం కోరుతాడు అని చెప్పి మీకా సూటిగా మాట్లాడాడు. ఆయన మరి చేసి చూపించారు. చాలామంది భక్తులు ప్రత్యేకత కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది. తర్వాత రెండవదిగా సువార్త కొరకు కూడా జీవించాలి. తర్వాత పరిశుద్ధంగా జీవించటం 2వ పాయింట్లోనే ఉంది. అది కూడా ప్రత్యేకంగా జీవించటం, త్యాగం చూపించటం, సువార్త బోధించటం, మరి పరిశుద్ధంగా జీవించడం అనేది ప్రత్యేకత అండి. అది ప్రత్యేకించుకున్నది మొదటి పాయింట్ అయితే, 2వ పాయింట్గా మనం పరిశుద్ధంగా జీవించడం. మన నోటికి టిప్స్గా పెట్టుకుందాం, పరిశుద్ధతగా జీవించడం, నీతిమయ జీవితం జీవించాలి. హెబ్రీ 12:14లో పరిశుద్ధతలో నీతిమయమైన జీవితం జీవించాలి. మరి హృదయ శుద్ధి గల వారు ధన్యులని మరి కొండమీద ప్రసంగంలో మాకు తెలుసు. లేవి కాండంలోనూ మరి పరిశుద్ధంగా జీవించడం ఎట్లో అక్కడ రక్త ప్రోక్షణ బలి వివరాలు ఎంతో వివరంగా ఉన్నాయి. మరి భక్తులు చెప్తారు కదా, హెబ్రీ చదువుకుని లేవికాండం 2 పక్కన పెట్టి చదువుకుంటే అక్కడ క్రీస్తు యొక్క బలిలో పవిత్రత, ఇక్కడ వాళ్ళు చూపినటువంటి ఆ బలిలో ప్రత్యేకత అది మనకు చాలా అర్థంగా అవుతుంది. అది ఎంత రక్త ప్రోక్షణ, ఎంత విలువైన క్రీస్తు మనకు చేసింది, పరిశుద్ధంగా జీవించడానికి అంతా పాటించాలని కూడా చెప్పారు, మనం అన్వయించుకోవాలని చెప్పారు. మరి ఇది క్రీస్తు నిజమైన, అప్పుడు మనం క్రీస్తు స్వరూప్యంలోనికి, పవిత్రతలోనికి ఆయన నీడలాగా, ఇప్పుడు ఈ పాత నిబంధనలో లేవికాండం కానీ హెబ్రీ కానీ ఇవన్నీ కూడా అవి క్రీస్తు నిజమైన రూపం అయితే ఆయన నీడగా ఉంటుందండి. అది ఆయన నీడగా మనకు అర్థమయ్యేటట్టుగా ఆ పవిత్రత కనబడుతుంది. పరిశుద్ధతలో మనం రాజీ ఉండదు, ఏమాత్రం కాంప్రమైజ్ కాలేవు, అపవిత్రత చోటు చేసుకోలేదు, కాపాడుకోవాలి ఆయన ఎందుకంటే మన శరీరం కొరింథీలో చెప్పారు కదా, మన దేహము ఆయనకి ఆలయం, ఇల్లు కాదు. ఇల్లు అయితే ఎడాపెడా ఉంటాం, ఎడాపెడా మాట్లాడతాం. ఆలయం అంటే అతి లిమిటెడ్గా మాట్లాడతాం, పవిత్రంగా దేవాలయంలో ప్రవర్తిస్తాం, మాట్లాడతాం. అలాగే మనం కూడా జాగ్రత్తగా, ఆయన మన సింహాసనాసీనుడై మన హృదయంలో ఉంటాడు కాబట్టి, ఆయన అన్నీ చూసుకుంటాడు కాబట్టి ఆయన సంప్రదిస్తూ, దావీదు ఏం చేసినా ఆయన సంప్రదించుకున్నాడు కదండి. మూడవది, ఆయనలో నిలిచి ఉంటేనే కృప ఉంటుంది. కృప అండి, కీర్తనంతా కృపే.
మరి నూతన నిబంధనలో కూడా కృప, పౌలు చెప్పిన అనుభవంలో కృప చేత రక్షించబడ్డారు, ఉచిత కృప. అది తృప్తికరమైన జీవితాన్ని ఇస్తుంది. అపోస్తలుల 4:33లో కూడా బహుధైర్యంగా సాక్ష్యం ఇచ్చే ధన్యత కృప ఇస్తుంది. 4:33, 4:3లో కూడా కృప అధికంగా ఉంటుంది. అది కృప సాక్ష్యం ఇచ్చే కొద్దీ, దేవుళ్ళు నిలిచి ఉండే కొద్దీ మన కృప కూడా పెరిగిపోతూ ఉంటుందండి. ఒకప్పుడైతే హానికరుడాను హింస కరుడగు నన్ను క్షమించిన యేసు ప్రేమ 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 ఏసయ్యా దివ్య ప్రేమ. ఒకప్పుడు హానికరుడను హింసకరుడను నేను మారిపోయాను, నేను ఆయన స్వరూపులోకి రావడానికి ఇష్టపడుతూ ఆయన కృప ద్వారా రక్షించుకున్నాను. ఎన్ని విలువైన మాటలు మాట్లాడాడండి. 1 దశలోనికి 2:7లో సాధువులుగా మరి సాత్వికులుగా ఆయన దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి మనం కోరుకుంటున్నారు. ఆయన నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా కాడి దగ్గర మీరు నేర్చుకోండి, మీరు ప్రయాసపడండి అని టైంలో చెప్తాడండి. సాత్వికుడను దీన మనసు గలవాడను నేను ఆయన చెప్పాడు కాబట్టి మనం ఆ 2 లక్షణాలని మనం అలవర్చుకోవడం మనకు కర్తవ్యం. తర్వాత 4వదిగా దీనత్వం మృదత్వము నేర్చుకోవాలి. మరి యూదుల వల్ల ఎన్ని శ్రమలు శోధనలు ఎన్ని రకాలుగా అపుస్తకాలు 20:19లో మరి పౌలు ఎదుర్కొన్నాడండి. ఎలా సేవించేదో గుర్తు తెచ్చుకోండి అన్నాడు. ఎఫెసీ 4:32లో కూడా కన్నీటితో పూర్ణ విధేయతతో నేను వినయం నేర్చుకున్నానని కూడా చెప్తున్నాడు. మరి ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా, మనం నేర్చుకుంటున్నామా? ఎఫెసీ 4:2లో దయ కలిగి క్రీస్తు నందు క్షమించుకోండి, కరుణా హృదయాలు కావాలండి. క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ మీరు మరి కట్టబడుతున్నారు కనుక, అడ్డుకట్టబడుతున్నారు కాబట్టి మీరు అడ్డుకట్టబడి ఫలించి నిలిచి ఉండాలని పదే పదే క్రీస్తు చెప్పారు. మరి పౌలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు. 5వది దేవుని యందలి ఆసక్తి పెరుగుతుంది. దేవునిలో ఉంటే, అంటుకట్టబడితే దేవునిలో మనము ఆసక్తి కలిగే వారిగా ఉంటాం. ఆసక్తి అనేది దేవుని ఇంటి గురించి అంటే ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు కదండి. దేవుని గురించిన ఆసక్తి మన భక్షించాలి. పదే పదే నిజంగానండి, నేను చెప్పుకోవట్లేదు కానీ నాకు ఇంత బలహీనతలున్నా, ఇన్ని మరణాలు ఎదుర్కొన్నా, ఏం చేసినా ఈ చిన్ని వాక్యాన్ని చెప్పుకోవాలి, సిద్ధపడాలి, ఒక్కరోజు కూడా ఖాళీ ఉంచకూడదు అని నేను నిజంగా ప్రభు పేర ఆసక్తి కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నానండి. నిజంగానండి, ఆ ప్రభువు అటువంటి గ్యాప్ లేకుండా ఇంతకాలం నాకు ఎన్నో నెలలుగా మరి రోజు కొంచెం బంగారు పెరిగా కొంచెం పాట సెలక్షను ఈ చిన్ని తలంపు పెట్టుకోవడానికి ప్రభు నా ఆశ నెరవేరుస్తూ ఆశ గలవాడాన్ని తృప్తిపరుస్తున్నారండి. ఆయనకి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఆసక్తి భక్షిస్తుంది, ఆయన గురించిన ఆసక్తి. 6వ పాయింట్గా సహనము దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అది మన గలతి మరి 1:9-12 వరకు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానముతో సంతోషము. అక్కడ 2 మంచి మాటలు ఉన్నాయి. ఓర్పు, దీర్ఘశాంతము అనేది మనకి చాలా చాలా అవసరం. 6 పాయింట్లు అయిపోయినాయి. 7వ పాయింట్ మళ్ళీ వరుసగా మనం ఒకటి చెప్పుకుందాం. తర్వాత రాజీ లేని తీర్మానము. మనము రాజీ పడకూడదండి. దానియేలు రాజీ పడలేదు. సింహాలు కరేదను చింతేమి లేకుండా ఉన్నాడు, నమ్మకత్వంతో ఉన్నాడు. మోషే కూడా ఎక్కడా రాజీ పడలేదు, ప్రభు కొరకు నిలబడ్డాడు, శ్రమించాడు. మరి వీళ్ళు చేసిన నమ్మకత్వం, వీళ్ళంతటిలో నమ్మకమైన వాడని మోషే గురించి ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చాడు ప్రభు దేవుడు. మరి ఎప్పుడైనా మనం ఆయన పిలుపుని అర్థం చేసుకుని మనం ఇన్ని రకాలుగా ఈ పిలుపు తగ్గట్టుగానే మన జీవితాల్లో మనం చాలా చాలా జాగ్రత్తగా మనం ప్రత్యేకించుకున్న వాళ్ళంగా ఉండాలి, ప్రత్యేకించుకుని పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండే వాళ్ళంగా ఉంటూ పవిత్రత కాపాడుకుంటూ మళ్ళీ మరి ఆయన నిలిచి ఉంటూ ఆయన ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. మరి తృప్తిగా కృప కోసం ఆధారపడే వాళ్ళగా ఉండాలి. తర్వాత దీనత్వం మృదు తెరుచుకోవాలి. ఆసక్తి చెప్పాను కదా. మళ్ళీ మరి సహనము దీర్ఘశాంతము కలిగి ఉండాలి. మరి అంతేకాదు చివరిగా రాజీ పడలేని డేరింగ్ ఫెయిత్తో మనం ముందుకు సాగిపోవాలి. దేవునికి ఇష్టంగా జీవించడం ఎట్లా, ఆయన ఏది ఇష్టపడతాడు అనేది, అది దేవునికి ఇష్టానుసరైన దావీదు గురించి దేవుని ఇష్టం ఏంటో ఈ భావాలు ఇవి చక్కగా కలబోసి నేర్చుకుందామండి. మరి హౌ టు మేక్ గాడ్ హ్యాపీ చక్కటి రెఫరెన్సెస్ ఉన్నాయి. 1 దశలోనిగా 4:1లో పౌలు ఎంత బాగా చెప్తాడంటే, మీరు ఎలాగ నడుచుకుని ఉన్నారో దేవుని సంతోషపరచవలనని మా వల్ల నేర్చుకున్నారో దేవుని సంతోషపరచాలని ఆయన నేర్పించాడు. అది మనం నేర్చుకోవాల్సిన అవసరత
ఉన్నది. ఇక ఇర్మియా 9:24లో అతిశయించువాడు కృప చూపుచు నీతి న్యాయము జరిగించేవాడు యెహోవాయేనని తెలుసుకుంట వలన అతిశయించుట వలన వారిని బట్టి ఆనందిస్తాడు. ఆయనని గుర్తించుకోవడం, ఆయన కృప చూపేవాడని అర్థం చేసుకోవడం, నీతి న్యాయాలు గలవాడని గ్రహించుకోవడం వల్ల ఆయన ఆనందిస్తాడటండి. అది ఇర్మియాలో చెప్పాడు. నిజంగా ఈ గొప్ప కార్యాలు బట్టి దేవుడు మనకు చేసేటువంటి మేళ్ళని బట్టి, మనం చూపేటువంటి ప్రవృత్తి, మన కృతజ్ఞత, మన యాటిట్యూడ్ని బట్టి ఆయన ఆనందించేవాడుగా ఉంటాడు. అయితే ఆయన ఇస్తున్న కాపుదల, ఆయన విలువను బట్టి మనం అతిశయిస్తూ ఆయన మనం స్మరిస్తూ ఉంటే ఆయన మనల్ని ఎంతో ఇష్టంగా అంగీకరించేవాడుగా ఉంటాడు. ఆయన అనే చిత్త ప్రకారంగా ప్రతి కార్యం చేస్తే స్తుతిస్తూ ఉంటే ఆయన ఎక్కువగా మన ఆనందం చూసి ఆయన ఆనందిస్తాడు. ఆయన గ్రహించగలిగి ఉండాలి. మరి ఇంకొక మాట, కీర్తన 37:23 యెహోవా చేత స్థిరపరచబడే వారంగా, స్టేబుల్గా కదలకుండా ఉండే వారంగా మన పక్షంగా వాద్యమాడుటకు లేవు ప్రభువా అంటూ న్యాయం తీర్చమంటూ ప్రార్థిస్తూ మంచి ప్రవర్తనలు నడవగలిగిన వారిగా ఉంటే ఎంతో స్పష్టంగా ఆయన ఆనందిస్తాడండి. ఆయన ప్రవర్తన ఆయన ప్రకారంగా నడిస్తే ఆయన ఆనందిస్తాడండి. ఒక నడత యెహోవా చేత స్థిరపరచబడుతుంది కదా, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. అది కీర్తన 37:23లో ఉంది. ఇంకొక మాట సామెతలు 23:16లో నీ పెదవులు యథార్థమైన మాట పలుకును, అవి నా అంతరింద్రియములను ఆనందపరుచును. మన పెదవులపై పలికే యథార్థమైన మాటలు చూస్తూ ముచ్చటగా ఆయన ఆనందించేవాడుగా ఉంటాడండి. సామెతలు 23:16 మన మాటలు వాక్యానుసారంగా యథార్థంగా మాట్లాడినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఇంకొక రెఫరెన్స్ సామెతలు 15:8 భక్తిహీనుల బొల్లు కంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం. ఇంతకేమో యథార్థవంతుల ప్రవర్తన అన్నాడు, ఇక్కడ యథార్థవంతుల ప్రార్థన కూడా ఆయనకి ఇష్టం. ఆయన ప్రార్థన దేవునికి ఎంతో సంతోషపెడుతుంది. ఆ తర్వాత ఆయన ఆనందపరచాలి, మహిమపరచాలి. లూకా 15:7లో 100 గొర్రెలు ఉన్నప్పుడు 99 మంచి గొర్రెలు ఉన్నప్పటికీ మారుమనసు పొందినటువంటి ఒక్క పాపి విషయమై ఆ గొర్రె దొరికినప్పుడు ఆనందపడిన రీతిగా ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మారుమనసు పొందాక ఆయన స్తుతిస్తూ ఆయన ఆనందంలో మరి పాల్గొనే రీతిగా మంచి కార్యాలు చేస్తూ ఉంటే మరింతగా ఆయన ఆనందించేవాడు. ఆ దేవుని సంతోషం కలిగించేలాగా ఉండాలంటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదములు గ్రహించేవారిగా ఉండాలి. మన ప్రవర్తన బట్టి ఆనందిస్తాడు, యథార్థమైన మాటలు బట్టి ఆనందిస్తాడు, మనం చేసే ప్రార్థన బట్టి ఆనందిస్తాడు, మన మారుమనసు అనుభవం ద్వారా మనం చేసే క్రియలను బట్టి ఆయన ఆనందిస్తాడు. హెబ్రీ 11:6లో కూడా దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి, అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. ఇంకొక మాట హెబ్రీ 13:16లో ఉపకారము చేయుట మర్చిపోరాదు, అది దేవునికి ఇష్టము, అది సంతోషదాయకం. అపొస్తలకార్యం 13:22లో దావీదు యెష్షయి కుమారుని కనుగొంటిని, నా దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తి, నా ఉద్దేశంలన్నీ నెరవేర్చేవాడని చెప్తాడు. ఎందుకు అంత ఇష్టంగా ఉన్నాడంటే తన బాల్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దావీదు తండ్రికి ఎంతో లోబడ్డాడండి. నువ్వు పొరా గొర్రెలు గాయి వీళ్ళందరూ సైన్యానికి వెళ్తారు, నువ్వు చేతకాని అడుగు పదా నువ్వు అన్ని చెప్పి గొర్రెల దగ్గర పంపిస్తే ఒబీడియంట్కి వెళ్ళాడు. నాన్న చెప్పిందే చేశాడు. దావీదంటే ప్రియుడు, సంతోషపెట్టేవాడు. అయితే మరి సౌలు 40 ఏళ్లలో 2 ఏళ్లే సంతోషపెట్టాడు, కానీ 38 ఏళ్ళు బాధ పెట్టేదని ఉన్నాడు. ప్రభు కొరకు మనం వాడబడే వాళ్ళంగా ఉండాలి అంటే, మనం దేవుని కొరకు ఏకాగ్రతతో సేవ చేసే వాళ్ళంగా ఉండాలంటే ఆయన చిత్తంలో ఉంటూ మరి ఆయన యథార్థంగా జీవిస్తూ ఆయన ఆనందపరిచే వాళ్ళంగా ఉండాలి. మనుషులు సంతోషపెట్టడం కాదు, ఆసక్తి కలిగి మరి మనం ప్రభు వైపు చూస్తూ ఉండాలి. అందుకని పౌలు తిమోతికి రాసి కూడా సుఖానుభవంను ప్రేమించడం కాదు, మరి సిగ్గుపడదక్కర్లేదు మదిగా ఉండాలి అని చక్కగా హితబోధ చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఏ రకంగా అనుదినము బైబిల్ చదవటం అలవాటు చేసుకుంటూ దేవుని వాక్యలో నడుస్తూ ఆయన ధ్యానిస్తూ ఉంటూ ఆత్మ పట్ల శ్రద్ధ, ఆత్మ ముఖ్యమండి. ఆత్మ పట్ల మన శ్రద్ధ నడిపింపును మనం ఆత్మానుసారంగా నడిస్తే ఆయన సంతోషపడతాడు. రోమా 8:8లో కూడా మరి నికోదేము కూడా ఆత్మ గురించి, ఆత్మతో నీటితో కూడా మరి బాప్టిజం పొంద
వలన ఆయన హెచ్చరించబడ్డాడు కదా. కృప కొరకు కనిపెట్టి వారి 147 కీర్తన 11. ఆయన ఎలా సంతోషపెడతామంటే కృప కొరకు కనిపెట్టి వారి ఎందు ఆయనను సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలి. భయభక్తులు గలవారు, కృపతో కనిపెట్టేవారు ఆయన గౌరవించి తగిన కాలంలో మనం హెచ్చిస్తాడండి. ఇంకా పాప సంబంధమైన విషయాల్లో మనం ప్రత్యేకించుకుంటే కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. వెలుగు సంబంధులుగా ఇష్టలుగా జీవించడానికి మనం సిద్ధపడాలి. ఈ రకంగా దేవునికి ఇష్టలంగా జీవించటం, ఆయన ఆనందించే రకంగా జీవించటం మనం చాలా చాలా శ్రద్ధ వహిస్తూ ఆయన కృపలో ఎదగటానికి మనం ఆసక్తిగా చూపాలి. నిజంగా ఒక్కొక్క ఇంత బైబిల్ ఇన్ని వాక్యాలు ఉన్నప్పుడు మనం ఎలాగా నడవాలో అనుకున్నప్పుడు అన్నీ కలిపి చక్కగా ఏదైనా భక్తులు చెప్పినప్పుడు అవి నేను నేర్చుకుని మీకు చెప్తూ ఉంటే నాకు నేర్చుకుంటున్నా, మీకు కూడా నేర్పినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుందండి. నిజంగా ప్రభు కూడా మనల్ని చూసి ఆనందిస్తాడు. ఒకరినొకరు దేవుని గురించి సంభాషణ చేసుకుంటే ఆనందపడే దేవుడు మన జీవితాలను బట్టి ఆనందించాలని, ప్రభు కృపలు ఎదగాలని కోరుతూ నేను ఇంతటితో ముగిస్తున్నానండి. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమెన్.